సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో 130 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా లొంగిపోయారు. మొత్తం 4 బస్సుల్లో కమాండ్ కంట్రోల్ సెంటర్కు చేరుకున్న మావోయిస్టులు మొత్తం 128 ఆయుధాలను అప్పగించారు. లొంగిపోయిన వారిలో 125 మంది ఛత్తీస్గఢ్కు చెందినవారు కాగా 4 తెలంగాణ, 1 ఏపీకి చెందినవారున్నారు. లొంగిపోయిన వారిలో 3 స్టేట్ కమిటీ, 10 మంది డివిజనల్ కమిటీ, 40 మంది ఏరియా కమిటీ సభ్యులు, 70 మంది పార్టీ సభ్యులున్నారు. దేవ్జీకి చెందిన PLGA కమిటీ మొత్తం ప్రభుత్వం ఎదుట సరెండర్ అయినట్టు సమాచారం. లొంగిపోయిన వారిలో మావోయిస్టు కీలక నేతలు దేవ్జీ, బడే చొక్కారావు, నూనె నరసింహారెడ్డి, మల్లారాజిరెడ్డి గన్మెన్లున్నారు. వారితో పాటు మావోయిస్టు పార్టీలోని కంప్యూటర్ సిగ్నల్ ఆపరేటర్లు, PLGAకు చెందిన బెటాలియన్ లొంగిపోయింది. అజ్ఞాతంలో ఉన్న గణపతి లొంగిపోవాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. గణపతి లొంగిపోతే ఆయన ఆరోగ్యానికి, ప్రాణానికి భరోసా కల్పిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుంది. ముప్పాలపు లక్ష్మణరావు గారు అలియాస్ గణపతి గారితో సహా, ఎందుకంటే కొండపల్లి సీతారామయ్య గారి తర్వాత నక్సలిజంలో అంత గుర్తింపు, ప్రజల యొక్క గుర్తింపు ఉన్న వ్యక్తి గణపతి గారు. 75 సంవత్సరాల పైగా వారి వయసు ఉండొచ్చు. వారి ఆరోగ్య పరిస్థితి కూడా బాగలేదని మా అధికారులు నాకు చెప్పడం జరిగింది. వారి ఆరోగ్యానికి, వారి ప్రాణానికి వారు సరెండర్ అవుతే తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా రక్షణ కల్పిస్తుంది. ప్రజా జీవితంలో ప్రత్యక్ష రాజకీయాలకు వస్తారా, లేకపోతే లొంగిపోయిన మావోయిస్టులు రాజకీయాల్లోకి చేరే విషయంపై స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. చేరడం, చేరకపోవడం వారి ఇష్టమన్న ఆయన, మావోయిస్టు సానుభూతి పరులు చాలామంది రాజకీయ పార్టీల్లో వచ్చి ప్రజాప్రతినిధులయ్యారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటే గాంధీ భవన్లో మహేష్ గౌడ్ అందుబాటులో ఉంటారన్నారు. వారి ఇష్ట ప్రకారం ఏ పార్టీలో అయినా చేరొచ్చన్నారు. ప్రత్యక్ష రాజకీయాలకు వస్తారా, లేకపోతే కుటుంబ సభ్యులతో శాంతియుతంగా గడుపుతారా అనేది వాళ్ళ యొక్క స్వేచ్ఛ. దాంట్లో ప్రభుత్వానికి ఎలాంటి ఆసక్తి లేదు. వాళ్ళ ఇష్టాయిష్టాలను బట్టి వాళ్ళు వ్యవహరించవచ్చు. పరిష్కరించమని చెప్తున్నారు. రాజకీయ పార్టీలకు వస్తారా, రాదా అనేది వాళ్ళ అభిష్టం మేరకు తీసుకునే నిర్ణయము. ఎవరైనా ఇప్పుడు సీతక్క ఉన్నారు, రాష్ట్రంలో మంత్రిగా ఉన్నారు, అట్లానే చాలా మంది సానుభూతి పరులు గతంలో పనిచేసిన వాళ్ళు ప్రజా జీవితంలోకి వచ్చారు, ప్రజాప్రతినిధులు అయ్యిండ్రు. కాబట్టి ఎవరి ఇష్టం వాళ్ళది, వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళకు ఉన్నది. అప్పుడు ఎవరైనా కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు ఎప్పుడు గాంధీ భవన్ లో అందుబాటులో ఉంటారు. వారిని కలిసి వాళ్ళ ఆసక్తిని వ్యక్తపరచవచ్చు. ఇతర రాజకీయ పార్టీలలో కూడా చేరడానికి అవకాశం ఉంది. వాళ్ళ అభిష్టం మేరకు వాళ్ళు చేరవచ్చు. ప్రజలకు అన్యాయం చేయడానికి రాలేదని అన్నారు లొంగిపోయిన మావోయిస్టు మాధవి. ప్రజలకు న్యాయం చేయాలనే వచ్చానని చెప్పారు. ఆమె భవిష్యత్తుపై ఇంకా ఏమీ తేల్చుకోలేదని చెప్పారు. అన్యాయం చేయడం కోసం రాలేదు, ఒక తప్పనిసరి పరిస్థితిలో వచ్చినాం అంతే. ఇప్పుడేం చెప్పలేము. ప్రజలకైతే అన్యాయం చేయడం కోసం రాలేదు.